ఇటువంటి అంశాలు కూడా ఉండవు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు, ఏదైతే ఇప్పుడు ఈ యుద్ధం ముగిసిందని మనం భావిస్తున్నామో, మనం నిన్న కూడా చర్చించుకున్నాం. ఏంటంటే భారత్ కనుక నిజంగా ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే పాకిస్తాన్ని చిత్తుగా చేసేస్తుంది అన్న క్రమంలోనే దానికి సంబంధించి యుద్ధ వాతావరణాలపైన మనం ఇటు నార్త్కి సంబంధించి రాష్ట్రాల్లో హై అలర్ట్, అలాగే కొన్ని ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేసిన సందర్భంలోనే ఈ యొక్క యుద్ధం ముగిసిందంటూ కూడా చర్చలు జరిగాయంటూ ప్రకటించారు కదా. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? భారత్ ఒకవేళ, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా భారత్ ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం, ఉగ్రవాదాన్ని మేము తుడిచివేస్తాం, ఉగ్రవాదాన్ని సహించమంటూ కూడా చెబుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం ముగిసినా కూడా ఉగ్రవాదం పైన భారత్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఫోర్ సైడ్ వీక్షకులకు, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, మీకు కూడా. ఇప్పుడు యుద్ధం ముగిసిందనేది మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే అటు పాకిస్తాన్ వైపు నుంచి ఇషాక్ గారు కానీ, మనకు సంబంధించి జైశంకర్ గారు 6:32, 6:30 మధ్య ఆయన కూడా ట్వీట్ చేశారు. యుద్ధం ముగిసిందని చెప్తూ ఆయన ఎక్స్ వేదిక ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో అదేవిధంగా మనకి ఎవరైతే విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శి ఉన్నారో ఆయన కూడా ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఓకే, యుద్ధం వల్ల వినాశనం జరుగుతుంది, అందులో సందేహం లేదనేది పాయింట్. కానీ ఇక్కడ చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గారు కానీ, లేదంటే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటనలు మొత్తం చూస్తే మనకి అదేదో ఇద్దరిని కలిసి పెద్దన్న పాత్రలాగా పోషించినట్టు కనిపిస్తా ఉంది. నిజానికి ఇక్కడ దోషిగా నిలబడాల్సిందేమో పాకిస్తాన్. కానీ ఆ విషయం ఎక్కడా లేకుండా ఇప్పుడు దేశ ప్రజల్లో అదొక చర్చ బిగిన్ అవుతుంది. ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము పైచేయి సాధించిన పరిస్థితి, ఒక పక్కన పాకిస్తాన్ ఏమో ఉగ్రవాద దేశంగా ముద్రపట్టడానికి అన్ని సాక్ష్యాధారాలు లభించిన పరిస్థితి. మనం ఏదైతే 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశామనేది కానీ, ఆ తర్వాత పాకిస్తాన్ రెస్పాండ్ అయిన విధానం కానీ, ఎదిరింపులు కానీ, అణ్వస్త్రాలకు సంబంధించి కానీ, లేదంటే ఫేక్ ప్రచారాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇక్కడ దోషంగా నిలబడుతుంది. కానీ ఇక్కడ ఆయన మార్క్ రూబియో కానీ, ట్రంప్ గారు కానీ ప్రకటనలు చేసిన మనం పరిశీలిస్తే, ఇరు దేశాల ప్రధానమంత్రులతో మేము దాదాపు 24 గంటల క్రితం నుంచి కూడా చర్చలు జరుపుతా ఉన్నాము అనేది చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఈయన మార్క్ రూబియో చేసిన ప్రకటనలో అయితే భారత్ పాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, షహబాజ్ షరీఫ్ గారు, అదేవిధంగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీరు, తర్వాత జాతీయ భద్రతా సలహాదారులు ఎవరైతే ఉన్నారో అజిత్ దోబాల్, ఆసిఫ్ మాలిక్, వీళ్ళందరితో కూడా మేము మాట్లాడామనేది వాళ్ళు ప్రకటించారు. మనం ఎక్కడ వాళ్ళ యొక్క ట్వీట్లో ఇవన్నీ కూడా అంతర్జాతీయ వేదికల మీద ఆల్రెడీ వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంటంటే, మనము పైచేయి సాధించినప్పుడు అమెరికా యాక్చువల్గా నిన్న ఏం చెప్పారు, విక్రమ్ మిశ్రీ చెప్పిన దాని ప్రకారం అయితే ఇవాళ మధ్యాహ్నం 3:35 గంటలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చింది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఒక పక్కన మళ్ళీ మనకి ఎక్కడ కూడా అమెరికాది ఏం చేశారని చెప్పాల, వాళ్ళ ట్వీట్లో ఉంది. ట్రంప్ గారి ట్వీట్లోను, రూబియో ట్వీట్లో మాత్రమే ఉంది. సో ఆ డీజీఎంఏలు ఇరు డీజీఎంఏలు మాట్లాడిన దాని మీదట ప్రస్తుతం 5 గంటల నుంచి కూడా మనం కాల్పుల విరమణ అనేది అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు మన ఆర్మీ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఏముంటుందంటే అసలు ఎందుకు వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకంటే ఉగ్రవాదులకు సంబంధించి కానీ ఎటువంటి మనకి బేషరతుగా మనం ముగించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ దోషిగా నిలబడిన సందర్భంలో యుద్ధం ముగించడం అనేది ఇరు దేశాల ప్రజలకు మంచిదైనప్పుడు కూడా ఏదైతే మనకి షరతులు, వాళ్ళకి మన మీద షరతులు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మామూలుగా మనం చూసినట్టయితే భారతదేశం ప్రకటనలో ఏమనుందంటే, మా దేశంలో ఇక నుంచి ఎట్లాంటి ఉగ్రదాడులు జరిగినా కూడా యుద్ధ చర్యగా ప్రకటిస్తామనేది ఒకటి క్లారిటీ ఇచ్చింది.
ఆ తర్వాత ఇంకోటి ఏమన్నారు, రేపు 12వ తారీఖు ఇరు దేశాలకు సంబంధించి మళ్ళీ ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా దానిలో చెప్పారు. మరి అవి ఎక్కడ జరుగుతాయి, ఇండియాలో జరుగుతాయా లేకపోతే ఎక్కడైనా ఉభయులకి ఏదైనా ఉభయతారకంగా ఎక్కడైనా ప్రదేశం అంగీకరించారనేది క్లారిటీ లేదు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే, మన భారతీయులందరూ కూడా అన్యాయంగా ఉగ్రవాదుల చేతిలో మృతి చెందడానికి కారణమైన పాకిస్తాన్కి సంబంధించి మనం ఏమి వాటికి సంబంధించి తీసుకున్నాము, ఆ నేపథ్యంలోనే ఈ కాల్పుల వివరం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ప్రజలకు జవాబుదారీగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 2-3 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని. ఇప్పుడు ఇది అమెరికా పాత్ర గురించి కూడా మనం చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు దానికి $100 కోట్ల కానీ తర్వాత ఇంకో 230 కోట్ల డాలర్లకు సంబంధించి లోన్ శాంక్షన్ చేయడంలో IMF లో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది కూడా అమెరికాకి. అవును. సో మనతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూనే అక్కడ మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా, మనకు సంబంధించిన మన దేశానికి ఎన్ని అబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంది. దాని వెనకాల అయితే మస్తాన్ రావు గారు, ఏదైతే మీరు IMF వచ్చారు కాబట్టి అమెరికాకి ఎక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి భారత్ ఆల్రెడీ పాకిస్తాన్ని ఒక కార్నర్లో చేసి ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుంది, ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా దురుపయోగం చేస్తుందంటూ భారత్ అభ్యంతరాలు చెప్పినట్టుకి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు ఏదైతే IMF పాకిస్తాన్కి ఒక $1 బిలియన్ అయితే ఇచ్చింది, ఆ $1 బిలియన్ వచ్చిన తర్వాత వెంటనే పాక్ ఈ రకంగా యుద్ధ కాల్పుల విరమణకు ప్రతిపాదన తేవడం, దాన్ని 2 దేశాలు అంగీకరించడం వెనుక కారణాలు ఏమున్నాయంటారు? కేవలం $1 బిలియన్ వచ్చే వీటిని ఎట్లా యూటిలైజ్ చేయాలి, లేదంటే వీటిని యూజ్ చేసుకొని మళ్ళీ మరికొన్ని రోజుల తర్వాత వేరే రకంగా మళ్ళీ ముందుకెళ్లాలనే కోణంలో ఈ యొక్క కాల్పుల విరమణ చేసిందని మనం భావించవచ్చా? ఇప్పుడు అదే ప్రాబ్లం ఏంటంటే, మనకి సైనికాధికారులు, ఇందాక నేను వేరే కొన్ని ఛానల్స్ లో చూశాను, 1971 వార్లో కూడా పాల్గొన్న వాళ్ళు కూడా మాట్లాడుతారు. పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు ఇట్లాగా కాలబేరానికి వచ్చినట్లే వస్తుంది కానీ మళ్ళీ దాని బుద్ధిని మార్చుకోదు, ఎప్పుడు కూడా దాన్ని నమ్మడానికి వీల్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అమెరికాని పట్టుకొని మన మీద కొంత రిక్వెస్ట్ చేసి, ఏదో పెద్దన్న పాత్ర కాబట్టి మనం కూడా ఇరు దేశాల ద్వైపాక్షిక, పైగా మనకి కూడా యుద్ధం కంటిన్యూ కావడం కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచంలో తొలి 10 దేశాలు కూడా GDP పెరగడంలో కూడా ఇటీవల కాలంలో గ్రోత్ బాగా ఉంది. సో ఇవన్నీ దృష్ట్యా మనం కూడా అంగీకరించి ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ నమ్మడానికి వీల్లేదని మన సైనికాధికారులు గతంలో పనిచేసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో ఏ కండిషన్స్ మీద మనము పాకిస్తాన్కి సంబంధించి కాల్పుల వివరణ అంగీకరించాము? ఎందుకంటే మనం చూసాం, ఉగ్రవాదుల్ని మనం చంపేస్తే వాళ్ళ దేశ జాతీయ పతాకాన్ని కప్పి వాళ్ళ అధికారిక అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి ఉంది అక్కడ. సో మనం ఉగ్రవాద స్థావరాల్ని ఇక నుంచి మేము అన్నీ కూడా వాటిని రద్దు చేస్తాం, వాడు ఎటువంటి సహకారం ఏమని అడుగుతున్నారా? లేదా మా దేశం మీద పహల్గాం లాంటి దాడులు కానీ, ముంబై దాడులు కానీ, పార్లమెంట్ మీద దాడులు కానీ, లేదంటే పుల్వామా వంటి దాడులు కానీ చేస్తే ఇకపై ఉపేక్షించమనేది భారత్ చెప్తా ఉంది. ఎప్పుడు చెప్పేదే కదా అది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏమి దగ్గర నుంచి హామీ పొందారు? వాళ్ళు కాలబేరానికి వచ్చినప్పుడు వాళ్ళు DGMA వాళ్ళు అంటే మన ఈగో సాటిస్ఫై చేయడానికి అమెరికా ఫోన్ చేయించిందా DGMA వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ చేత? సో ఇవన్నీ కూడా రేపు ఉదయానికి మరి భారతదేశం నుంచి ఏదైతే మన ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తారనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే బేసిక్ గా చెప్పాలంటే మాత్రం ప్రజలు మాత్రం కొంత క్లారిటీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత జరిగితే బాగుండనేది ప్రజలందరూ కూడా మనోభావన అనేది నేను చెప్తాను. ఓకే, రైట్.